హలో ఫుడీస్. ఒక బీఫ్ని తీసుకుంటే అందులో మనకి చాలా పార్ట్స్ ఉంటాయి. లైక్ ఫేమస్ వచ్చేసి టెండర్లాయిన్, స్టిక్ లాయిన్, రిబై, బ్రిస్కెట్ అలా. సో ఏ తీసుకున్నా మనకి బయట సప్లయర్ నుండి ఓన్లీ లైక్ ప్రోడక్ట్ ఒకటి మాత్రమే వస్తుంది. లైక్ ఇలా ఇలా కంప్లీట్గా వాక్యూమ్ అయ్యి వస్తుంది మనకి. సో ఆ ప్రోడక్ట్ మనం బిఫోర్ సర్వీస్ చేయడానికి ముందు క్లీన్ చేసుకోవడం ఉంటుంది. సో ఏ పార్ట్ అయినా తీసుకున్నా కూడా ఫస్ట్ దాన్ని మనం క్లీన్ చేసుకోవడం ఉంటుంది. అందులో ఫ్యాట్ ఉంటుంది, సపరేట్ చేసుకోవడం ఉంటుంది. ఫ్యాట్ వచ్చేసి మీకు నార్మల్గా యూజ్ అయ్యే ఫ్యాట్ ఉంటుంది, నాన్ యూజ్ ఫ్యాట్ ఉంటుంది. సో యూజ్ అయ్యే ఫ్యాట్ దేనికి, నాన్ యూజ్ అయ్యే ఫ్యాట్ ఏంటిది, అసలు క్లీన్ చేయడం ఏంటిది, ఇది ఇంకా డిఫరెంట్ బీఫ్లో డిఫరెంట్ కట్స్ ఉంటాయి. ఒక్కొక్క కట్లో మనం దాన్ని ఎట్లా క్లీన్ చేసుకుంటాం, ఏ కట్ నేమ్ ఏంటి, దాని గురించి అన్నీ ఎంత డీటెయిల్గా వీడియో చేసాం. ఈ పర్టికులర్ ఈ వీడియోలో అయితే ఓన్లీ ఇప్పుడు టెండర్లాయిన్ ఎట్లా క్లీన్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఎంజాయ్. ఏ టెండర్లాయిన్ క్లీనింగ్లో మెయిన్గా 2 థింగ్స్ ఇంపార్టెంట్. ఒకటి ఫ్యాట్ని, ఇంకొకటి సిల్వర్ స్కిన్ అనేది ఉంటుంది. ఈ రెండింటిని మీట్ నుండి సపరేట్ చేయడం. సో అక్కడ కట్ చేస్తున్న ఆ 2 పార్ట్స్, ఫస్ట్ తీసేసిన ఆ 2 పార్ట్స్ ఏంటిదంటే ఆ టెండర్లాయిన్ పోర్షన్ చేసుకోవడానికి బాగుండదు. దాని లోపల సిల్వర్ స్కిన్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేయలేము సర్వీస్కి. సో అట్లా సిల్వర్ స్కిన్ అనేది తీసేసేయాలి. దానిపైన మనకి ఫస్ట్ తీసేసింది కూడా ఫ్యాట్. సో ఫ్యాట్ తీసేసి ఆ సిల్వర్ స్కిన్ అనేది తీసేసేయాలి, అంతే. టెండర్లాయిన్ క్లీనింగ్లో ఇంకేమీ ఉండదు. సో ఈ సిల్వర్ స్కిన్ అనేది తీయడం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే అది చాలా చువ్విగా ఉంటుంది. సో దాన్ని ఎక్కువ మనం చేసినా కూడా అది స్వాలో చేయలేం, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది తినడానికి. సో అందుకే ఆ సిల్వర్ స్కిన్ని సపరేట్ చేసేసేయాలి మీట్ నుండి. మొత్తం క్లీనింగ్లో అదే మేజర్ థింగ్ అన్నట్టు. ఫ్యాట్ తీసేసి సిల్వర్ స్కిన్ అనేది తీసేసేయాలి. సో యాక్చువల్లీ అక్కడి వరకే క్లీనింగ్. సో ఇది ఏంటిదంటే యాక్చువల్లీ మా స్టాఫ్ గురించి అన్నట్టు, స్టాఫ్కి ఇచ్చారు అది ఒక ఫెస్టివల్ స్పెషల్గా. సో స్టాఫ్కి క్లీన్ చేయడం అనేసి నేను దాన్ని ర్యాప్ కూడా చేయలేదు, జస్ట్ వితౌట్ ర్యాప్గానే రఫ్గా పోర్షన్ చేసేసి దాన్ని జూలియన్ కట్ చేసేస్తున్నాను. అది ఎలాగూ స్టాఫ్ కోసమే కదా అని. ఇప్పుడు టెండర్లైన్ ఎలా రోల్ చేసుకోవాలో చూపిస్తాను. అది క్లింపింగ్ అంటారు దాన్ని. సో దాంతో రోల్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ టెండర్లైన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో పోర్షన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఇలా క్లింపింగ్తో మనం దాన్ని రోల్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీట్ అనేది ఒక దగ్గరికి కంప్రెస్ చేసుకొని పెట్టుకొని అది టైట్గా చేస్తాం మీట్ని. సో మనం పోర్షన్ చేసుకోవడానికి ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్, 180 100 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్, ఎన్ని గ్రామ్స్ కావాలో సర్వీస్కి అది మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో అందుకది మనం ర్యాప్ చేసుకొని పెట్టుకుంటాం. ఈ మజిల్ ఇంత టెండర్గా ఎందుకు ఉంటుంది అని అంటే అది బీఫ్ యొక్క బ్యాక్ బోన్ కింద రీజియన్లో ఉంటుంది అండ్ ఎలాంటి ఈ యాక్టివిటీలో అది ఇన్వాల్వ్ అనేది అవ్వదు, అలా పడుంటుంది ఖాళీగా. సో అందుకది అది చాలా టెండర్గా ఉంటుంది అన్నట్టు, టఫ్ అనేది అవ్వదు అది ఎప్పటికీ. చూడటానికి రోల్ చేయడం అలా ఆడుతూ పాడుతూ లాలా అనుకుంటా చేసినట్టు ఉన్నది, కానీ అది చాలా టఫ్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే క్లీన్ చేయడం చాలా ఈజీ మీట్, ఈ రోల్ చేయడమే కొంచెం కష్టం నాకైతే ఎస్పెషల్లీ. నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. లైక్ నేను ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఒక 5 to 6 టైమ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు చేసిన ప్రాసెస్ అంతా చేసి కరెక్ట్గా లేదు రోలు మళ్ళీ చేయాలి అనేసి అట్లా 5-6 టైమ్స్ చేయంగా వచ్చింది అది నాకు. టెండర్లాయిన్ ఇట్లా రోల్ చేసి పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు పోర్షన్ చేసుకుంటాం. ఈ టెండర్లాయిన్ ప్రైస్ 160 గ్రామ్స్కి 450 సార్. సార్ అంటే సౌదీ కరెన్సీ అది. సో ఆల్మోస్ట్ ఈ మీట్ ఇప్పుడు నా హ్యాండ్లో ఉన్నది 1900 గ్రామ్స్. సో 12 పోర్షన్స్ అనేది వస్తాయి అందులో నుండి. సో 12 into 450 సార్ 5400 సార్, అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 1,20,000 ఆరామ్సే ఓ పల్సర్ బండి వస్తుంది. మీట్ కుకింగ్ ఇలా ఉంటుంది గ్రిల్ పైన. ఇది ఫైనల్ అవుట్పుట్ విత్ వాగ్యూ టెండర్లాయిన్. ఇది
యాంగస్ టెండర్లాయిన్తో. Like, share, comment, and subscribe to dive into my world of food and travel.